యేసు ప్రభువారు మొదటిసారి పేతురుని కలిసినప్పుడు ఆయనను కేఫా అని పిలిచారు. ఆ మాటకు బండ అని అర్థం. పేతురు దూకుడు స్వభావం కలిగినవాడు. యేసయ్య నీటిపైన నడిచినప్పుడు 12 మంది శిష్యులలో పేతురే నీటిలోకి దిగాడు. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన సైనికుడి చెవి తెగనరికింది కూడా పేతురే. ఎవరు విడిచినా నేను నిన్ను విడువను ప్రభువా అని గొప్పగా చెప్పింది కూడా పేతురే. ఆ మాట అన్న కొన్ని గంటల్లోపే యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. కోడి కూసిన వెంటనే చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి ఏడుస్తాడు. అయితే ప్రభువు అతను చేసిన తప్పును క్షమించి బలపరుస్తాడు. అస్సలు చదువుకొని పేతురు మొదటిసారి ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షింపబడ్డారో తెలుసా? 3,000 మంది. రెండోసారి ప్రసంగం చేస్తే 5,000 మంది. అందుకనే యేసు ప్రభువారు పేతురుతో ఈ బండపైన నా సంఘమును కట్టుదును అని అన్నారు. ప్రభు అన్నట్లుగానే ఎర్లీ చర్చ్ టైంలో పేతురు ఒక రాక్ ఫౌండేషన్ లాగా అయ్యాడు. పేతురు యేసు ప్రభువును విడిచిపెట్టి శోధనలో పడ్డాడు. మనం శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలని యేసు ప్రభువారు అన్నారు.